హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? మంచున్నారా? మొన్ననే నేను హెలెన్ వీడియోని పోస్ట్ చేసిన. మీరు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసేసిన, వెళ్ళి చూసేసేయండి. సో హెలెన్ వీడియో తర్వాత ఇంకేం చూపిద్దాము, ఇంకేం పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అమెరికాలో మాకు అక్టోబర్ మంత్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఫాల్ సీజన్. ఈ ఫాల్ సీజన్లో అయితే ఎక్కడ చూసినా అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఈ ఫాల్ కలర్స్ పిక్చర్స్, వీడియోస్తో వైరల్ అవుతుంటాయి. సో ఈ టైంలో ఫాల్ కలర్ చూపించడమే బెస్ట్ అనిపించింది. సో ఈ ఫాల్ కలర్ చూడడానికి మేము అట్లాంటా నుంచి ఒక 4 hours దూరంలో ఉన్న స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళాము. సో మా స్మోకీ మౌంటైన్స్ జర్నీ, ట్రావెల్ ఎక్స్పీరియన్స్, అక్కడ చూసిన ఫాల్ కలర్స్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చలో ఫిర్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. స్మోకీకి వెళ్ళే ముందు నైట్ మా కజిన్ వాళ్ళ ఇంట్లోనే పడుకునుండే, పొద్దునే తొందర లేచి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమేమనుకున్నామంటే పొద్దునే 6 గంటలకు లేచి మంచిగా చికెన్ బగారా చేసుకొని తీసుకెళ్దాం అనుకున్నాము. నేనైతే అనుకున్నట్టే 6 గంటలకు లేచి కూర్చున్నా. మావని లేపుదామని డోర్ కొడుతుంటే అత్తలేదు, పత్తలేదు. వాళ్ళేం పడుకుంటాంలే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా. నాకు వచ్చే ఒకే ఒక బ్రేక్ఫాస్ట్, అది పోహా. మంచి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పోహా అయితే స్టార్ట్ చేసిన. నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు మావాడు కూడా లేచి ఇంకా చికెన్ స్టార్ట్ చేసిండు. గట్లనే చాయ్ కూడా పెట్టేసిండు. ఇంకా స్నానం చేసే ముందు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుందాం అనుకున్నాము. మోహన్ చూపిస్తున్న ప్లాంక్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలో చచ్చిపోయినాడు. మొత్తానికి అంతా ప్యాక్ చేసుకొని ఇంకా స్మోకీకి అయితే స్టార్ట్ అయినాము. డిస్టెన్స్ వచ్చేసి 3 hours 56 minutes చూపించింది మాకు కమ్మింగ్ నుంచి. ఇంకా గ్యాస్ అయిపోయిందని చెప్పేసి మధ్యలో గ్యాస్ స్టేషన్లో ఆపి గ్యాస్ కొట్టుకున్నాము. ఒక 20 miles ట్రావెల్ చేసిన తర్వాత మాకు చుట్టుపక్కల పొలాలు కనిపించినాయి. ఆ పొలాల దగ్గర కొంతమంది ఆగి ఫోటో తీసుకుంటారు. అసలు ఏముంది అక్కడ అని చెప్పేసి మేము కూడా కార్ ఆపి చూసినాము. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ పొలాల్లో సన్ఫ్లవర్ పండిస్తున్నారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా తాతల ఊళ్ళో చూసిన, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా కొన్ని సంవత్సరాల తర్వాత. ఇంకా మేము కూడా ఫోటో తీసుకుందామని చెప్పేసి దగ్గరికి వెళ్తే ఓనర్లు వచ్చి ఆపేసారు. ఎందుకంటే అక్కడ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవాలనుకుంటే $5 కట్టి తీసుకోవాలంట. బొక్కలే అని చెప్పేసి మేము దూరం నుంచి ఫొటోస్, వీడియో తీసుకొని వచ్చేసినాము. మేము టెన్నెసీ ఫారెస్ట్లో ఎంటర్ అయ్యి ఆల్రెడీ 1 hour అయింది. కానీ చుట్టుపక్కల చూస్తే అంతా గ్రీనే అనిపిస్తుంది, ఇక్కడ కలర్స్ కనిపించలే నాకు. మా వాడిని అడిగితే ఇంకా టైం ఉంది, 40 minutes ముందు స్టార్ట్ అవుతుంది అన్నాడు. వాడు చెప్పినట్టే ఫాల్ కలర్స్ కనిపించడం స్టార్ట్ అయినాయి. ఇంకా రోడ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్, ఫోటోస్ తీసుకుంటూ పోయినాము. ఇంకా స్మోకీ మౌంటైన్ సైన్ దగ్గర ఆపి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఈ సైడ్ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఫాల్ కలర్స్ ఒక పీక్ రేంజ్లో ఉండే. అండ్ కలర్ఫుల్ ఆకులని రోడ్ల మీద పడి ఉంటే ఏదో మూవీలో చూసిన ఫీలింగే కలిగింది నాకు. ఇంకా స్మోకీ మౌంటైన్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ట్రాఫిక్ అంతా జామ్ అయి ఉంది. ఏమైందో తెలియదు. అక్కడ ఒక అర్ధగంట ఆగినాము. అక్కడ ఆల్మోస్ట్ 30 to 45 minutes అక్కడే స్టక్ అయినాము. మీరు వెనక ముందు కార్లు చూస్తే ఆల్మోస్ట్ ఒక 1 mile దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా చీకటి పడితే ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది అనుకున్నాము. బట్ ఒక 1/2 hour 45 minutes ఉందనుకుంటా, బట్ క్లియర్ అయిపోయింది. ఇంకోసేపు ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో మాకు రోడ్ల మీద మొత్తము వైట్ టైల్ డియర్స్ కనిపించినాయి. అక్కడ చూస్తే అవి 2 deers కొట్టుకున్నట్టు అనిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ అవి ఆడుకుంటున్నాయంట అండ్ ఫ్యూచర్ ఫైట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాయంట. వాటిని దగ్గర నుంచి చూస్తే మంచిగా అనిపించండి. ఇంకా ఆ టైంలో వర్షం కూడా స్టార్ట్ అయింది. వర్షంలో అయితే ఫాల్ కలర్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపించండి. యాక్చువల్గా ఫాల్ కలర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అండ్ ట్రాఫిక్లో కార్లన్నీ స్లో మోషన్లో పోతుండే. ఈ ఫాల్ కలర్ని మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇక ఎక్కడ నుంచి ఉంటుంది భయ్య ఫాల్ కలర్స్, ఇక స్వర్గమే భూమి మీదకి వచ్చిందా అనిపిస్తుంది. సో కంపల్సరీ ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు, మస్తు థ్రిల్గా ఫీల్ అవుతారు.
ప్లేస్ని వచ్చేసి న్యూ ఫౌండ్ గ్యాప్ మౌంటైన్ పాస్ అంటారు. ఇక్కడ టెనెసీ అండ్ నార్త్ కెరోలినా రోడ్లు కలుస్తాయి. ఇంకా మేము నేషనల్ పార్క్ స్టేట్ లైన్ నుంచి క్లింగ్మంగ్ డోమ్కి ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాము. గమ్మత్ ఏంటంటే పైకి పోయే కొద్దీ చెట్లన్నీ వాడిపోయి ఆల్రెడీ ఆకులు రాలిపోయి ఉన్నాయి. కింద చూసిన దానికి పైన చూసిన దానికి కంప్లీట్ డిఫరెంట్. దీన్ని బట్టి ఏమర్థమైందంటే టైమింగ్ అనేది మ్యాటరు. ఒకవేళ మీరు ఫాల్ కలర్స్ని పీక్ రేంజ్లో చూడాలనుకుంటే అక్టోబర్ 2nd వీక్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు రావాలి, లేకపోతే ఇంకేం చూడలేరు. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ 1st వీకో లేకపోతే సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చిన అనుకుంటా. ఏం చూడకుండా వచ్చిన ఫుల్ డిసప్పాయింట్ అయినా. చలో మళ్ళీ ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోలతో వస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ యూఎస్లో మీకు ఏమైనా మంచి మంచి ప్లేసెస్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. అవి డెఫినెట్లీ విజిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. చలో మళ్ళీ ఉంటా. బాయ్.